హాయ్ అండి. ఇక్కడైతే నేను 5 to 6 ఇయర్స్ పాపకైతే క్యాన్ అయితే కుట్టానండి సపరేట్‌గా. అది ఎలా కుట్టానో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను 1 మీటర్ పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఓకేనా. ఇదైతే ఓన్లీ 1 మీటర్ 5 to 6 ఇయర్స్ బేబీకి అయితే వచ్చేసిందండి. ఇక్కడ పాప హైట్ వచ్చేసి 23 ఇంచెస్. ఒక 1 ఇంచ్ అనేది పైన పట్టి వేస్తాం కాబట్టి 22 ఇంచెస్ అయితే తీసేసుకోవాలి. అయితే మళ్ళీ మన పైన కింద ఖర్చు కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 23 ఇంచెస్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు 23 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. సారీ అండి, కొంచెం నా వాయిస్ కోల్డ్ అయింది, కొంచెం చేంజ్ అయింది, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఫిల్ట్ పెడుతున్నాను అనమాట. అంటే ఫ్యూచర్లో మనకి ఇప్పుకోవడం కోసం 10 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నానండి. అంటే మనకి ఫోల్డింగ్ మీద 5 ఇంచెస్ అనమాట. ఓకేనా. 10 ఇంచెస్కి మిడిల్గా మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. అంటే 5 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది మనకి ఫ్రిల్ హైట్ అనేది, అంటే ఫిల్ట్ హైట్. ఓకేనా. ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ కింది సైడ్ వచ్చేసి మనం క్యాన్ కుడతామండి. ఇప్పుడు నా రైట్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి క్యాన్ కుడతాం. పైన వచ్చేసి మనం బెల్ట్ రెడీ చేసుకుంటాం. ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి. ఓకేనా. ఇది వచ్చేసి రైట్ సైడ్ మీద మార్కింగ్ వేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను క్యాన్ అనేది ఎక్కడ కుడతానంటే చూపిస్తాను. ఇప్పుడు నేను 12 ఇంచెస్ దగ్గర అయితే కుడుతున్నానండి. అంటే ఇక్కడ నుంచి మనం క్యాన్ పెట్టి కుట్టుకోవాలన్నమాట. కింది నుంచి 12 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా. అంటే పాప మోకాలు కంటే కొంచెం పైనుంచి కుట్టాలన్నమాట క్యాన్. ఓకేనా. మీ మెజర్మెంట్స్ ఎంత అయితే ఉంటో మోకాల దగ్గర ఉంటుంది కదా, దానికంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ పైకి ఉంటే సరిపోతుందండి. నేను మొత్తం 12 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్న. క్లాత్ పొడి మొత్తం 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 5 ఇంచెస్ అయితే వదిలేసుకోండి. ఎందుకు వదిలేసుకోవాలో చెప్తానండి. ఓకేనా. తర్వాత అక్కడి నుంచి 10 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. ఆ 10 ఇంచ్ అనేది మనం ఫిల్ట్ పెడతాం అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ 5 ఇంచెస్ అనేది చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి. ఈ 5 ఇంచెస్ వదిలేసుకొని పైన ఫిల్ట్ పెట్టుకోవాలన్నమాట. దీని దగ్గరనే మనం ఫిల్ట్ పెట్టామనుకోండి, ఈ క్యాన్వాస్ కుట్టేటప్పుడు ఆ ఫిల్ట్ అనేది క్యాన్వాస్లోకి వెళ్ళిపోతుంది కుట్టు. మనం ఫ్యూచర్లో ఇప్పుకోవాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చాను అనమాట. అర్థమైందా. పైకని కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే కొత్త వారికి అయితే కన్ఫ్యూజ్ అవుతారని నేనైతే చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 10 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది 10 ఇంచెస్ కదా, ఈ 10 ఇంచెస్ అనేది క్లాత్ పొడవు మొత్తం మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఓకేనా. పైన ఉంది కదా, ఆ పైన వచ్చేసి మనం కుర్చీలు పెట్టుకొని బెల్ట్ పెట్టుకోవచ్చు అనమాట. పైన ఫస్ట్ స్టార్టింగ్ అనేది మనం ఇట్లా కుట్టుకుంటే మనకి ఈ క్లాత్ అనేది 5 ఇంచెస్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. 10 ఇంచెస్ మొత్తం మనకి ఎగ్జాక్ట్ హైట్ అయితే వచ్చేస్తుంది. చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడైతే నాకైతే 22 ఇంచెస్ అయితే వచ్చేసిందండి, పట్టీ కాకుండా. చూడండి, 22 ఇంచెస్ పట్టీతోని 23 ఇంచెస్ అనమాట. కరెక్ట్ హైట్ వచ్చేసింది కదా. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్ అనేది కుట్టుకోవాలి. ఈ లైన్ మీద లైన్ అయితే ఖచ్చితంగా డ్రా చేసుకోండి. మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. ఆ లైన్ మీద మనం క్యాన్ పెట్టుకొని కుట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. ఓకేనా. అర్థమైంది కదా. ఇది 5 to 6 ఇయర్స్ బేబీ కాబట్టి నేను 1 మీటర్ తీసుకున్నానండి. కొంచెం మీరు పెద్దవాళ్ళు అయితే 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు తీసేసుకోండి. ఓకేనా. ఫస్ట్ గీసిన లైన్ 12 ఇంచెస్, మిడిల్లో 5 ఇంచెస్, ఇది 10 ఇంచెస్ అండి. ఓకేనా. నేను ఇక్కడ ఏం కట్ చేస్తలేను. మనకి పాలిస్టర్ ఎంత విడ్త్ అయితే వస్తుందో, ఎంత హైట్ వస్తుందో అంత అయితే తీసుకున్నానండి ఫిల్ట్ కోసం. ఓకేనా. ఇప్పుడు నేను క్యాన్ అనేది 1 మీటర్ తీసుకున్నా. ఇది 1 మీటర్ తీసుకొని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకున్నానండి. అంటే కింద కోరాస్ ఉన్నాయిగా, ఆ 2 కింది వైపు పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని నేను క్యాన్ అనేది 11 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మనం లైనింగ్ మీద 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా, 1 ఇంచ్ తగ్గించుకొని అంతే. ఓకేనా అండి. అర్థమైంది కదా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 11 ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేసుకొని ఆ 2 పీస్ని జాయిన్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని. అర్థమైంది కదా. ఇట్లా చుట్టూ 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మన కింద కోరాస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి కింద కుచ్చుకోవడము, క్లాత్ పట్టుకోవడం లాంటివి జరగవండి. ఒకవేళ మనకి కింద
మనకు అంచు రాలేదనుకోండి, మనం క్లాత్ వేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. చూపిస్తాను అది కూడా ఎలా కుట్టుకోవాలో. ఇప్పుడు నేనైతే 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని క్యాన్ మీద కట్ చేసుకుంటున్నానండి. మొత్తం 11 ఇంచెస్ కరెక్ట్ ఉండాలన్నమాట. కింద కోరాస్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్ పెట్టేసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టకుండా కరెక్ట్ పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇది 1 మీటర్ క్యాన్ అండి. 5 to 6 ఇయర్స్ పాప కాబట్టి 1 మీటర్ తీసుకున్నా. మీ పెద్దవాళ్ళు అయితే 2 మీటర్స్ 2.5 మీటర్స్ అలా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ 2 పీసెస్ని మనం జాయిన్ చేసుకొని ఇట్లా పొడుగుగా ఒక పీస్ అనేది రెడీ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఒకవేళ ఈ పీస్ కూడా మీకు సరిపోలేదు అనుకోండి, ఇంకా మిగిలిన క్యాన్ ఉంది కదా, అందులో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద కూర వచ్చింది, పైన వచ్చేసి కట్ చేసాం కదా, ఆ కటింగ్ వచ్చేసి మనం క్లాత్ పడితే పీసులు వేసిపోతుందండి. అందుకని మనం క్లాత్ పెట్టి మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుంది. చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఇట్లా మనం 2 లేయర్స్ వచ్చేసింది కదా, జాయిన్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఒకవేళ మీకు అది సరిపోలేదనుకోండి, ఈ పీస్లో కూడా 11 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇంకో పీస్ కూడా రెడీ చేసుకొని జాయిన్ చేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీకు అది విడ్త్ సరిపోకపోతే ఇట్లా జాయిన్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు కింద మనకి ఇట్లా కుచ్చుకుంటుంది కదా, అలా కుచ్చుకోకుండా ఉండాలంటే చూపిస్తాను చూడండి. క్యాన్ అనేది ఇప్పుడు 12 ఇంచెస్ పెట్టాం కదా మనం లైనింగ్ మీద, ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకైతే చాలా కోల్డ్ అయిందండి, అందుకే వాయిస్ పోయింది, కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఏమనుకోవద్దు. ఇక్కడ నేను పట్టీ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నా. పైన పట్టీ కోసం ఎలాస్టిక్ వేస్తలేనండి, ఓన్లీ నాడ పెడుతున్నాను కాబట్టి 2 ఇంచెస్. ఒకవేళ ఎలాస్టిక్ వేస్తే 1 ఇంచ్ ఎలాస్టిక్ వేస్తే 3 ఇంచెస్ అట్లా తీసేసుకోండి. విడ్త్ అనేది హైట్ అనేది 1.5 అయితే 5 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకోండి. అంటే 5 ఇంచెస్ హైట్ అనేది క్లాత్ అనేది పట్టీ అనేది తీసేసుకోండి. నేను నాడ పెడుతున్నాను కాబట్టి జస్ట్ 2 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. ఫ్యూచర్లో పాప పెద్దగా అవుతుంది కాబట్టి ఎలాస్టిక్ వేస్తే మళ్ళీ టైట్ అవుతుంది కదా, అందుకని నేను నాడ పెడుతున్నానండి. ఇప్పుడు మిగతా పీసెస్ 2 ఇంచెస్ ఇవి ఎందుకంటే ఈ క్యాన్కి చుట్టూ కుట్టుకుంటారనమాట. పోగులు లేవకుండా క్లాత్ పట్టినా కానీ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఖరాబ్ కాకుండా ఉండడం కోసం నేనైతే 2 ఇంచెస్ అనేది పీసెస్ కట్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకోండి. చూపిస్తాను చూడండి ఎలా కుట్టుకోవాలో. ఇట్లా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. ఎడ్జెస్ మొత్తం కుచ్చుకోకుండా ఉంటుంది, పిల్లలకి ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. ఇంకో ఇలా అయితే కుట్టానండి ఒక పాపకైతే. చూడండి, ఇలా కుట్టుకుంటే మనకి కింద కుచ్చుకోదు, డ్రెస్ పట్టినా కానీ మనకి డ్రెస్ అనేది ఖరాబ్ కాదండి. ఓకేనా. స్టిచ్చింగ్లో చూపిస్తానండి ఎలా కుట్టుకోవాలో అనేది. మీకు ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్ అయితే కట్ చేసుకోండి. నేను ఒక 3-4 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. కింద కూర వచ్చింది కాబట్టి నాకు తక్కువ పీసులే జాయిన్ చేసుకున్నానండి. నాకు కింద కూర రాకపోతే మనం ఇంకెక్కువ పీసెస్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇట్లా క్యాన్ వేసుకోవాలనుకున్నప్పుడు మీరు లైనింగ్ క్యాన్ కోసం ఎంత యూజ్ చేస్తారో దానికంటే ఒక 1/2 మీటర్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇట్లా పట్టీ కోసం ప్లస్ ఇట్లా మనం జాయిన్ చేసుకోవాలి కదా, క్లాత్ కావాలి కాబట్టి కొంచెం 1/2 మీటర్ ఎక్కువ తీసేసుకోండి. ఇది పట్టీ కోసం అని నాకు గుర్తుండడం కోసం రాశానండి. మిగతాదంతా మనకి చుట్టూ క్యాన్కి కుట్టుకోవాలన్నమాట. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా ఎడ్జ్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ దాని మీదకి వచ్చి ఇలా కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది, కుచ్చుకోదు. ప్లస్ క్లాత్ అనేది అస్సలు ఖరాబ్ కాదండి, పిల్లలు కూడా ఇరిటేషన్ పడరనమాట. ఇప్పుడైతే నేను ఇట్లా కుట్టుకున్నాను చూడండి, మొత్తం చుట్టూ కుట్టుకున్నాను. ఫస్ట్ జాయిన్ చేసేసుకొని క్యాన్ని 2 పీసులు జాయిన్ చేసేసుకొని చుట్టూ కుట్టుకున్నానండి. ఇక్కడ నాకు కింద కూర వచ్చింది కాబట్టి అక్కడ నేను కుట్టుకోలేదు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా కుట్టుకున్నాను అనేది. ఫస్ట్ అయితే ఖర్చులు పై వైపుకునేటట్టు చూడండి పట్టీ అనేది. ఇప్పుడు పైన కొంచెం ఫోల్డ్ చేసుకొని పక్కన ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకొని ఆ మధ్యలో మన క్యాన్ అనేది షార్ప్గా ఉందిగా, అది మిడిల్కి వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోండి. కుట్టేటప్పుడు బిగినర్స్కి అయితే చాలా కష్టమే ఉంటుంది. క్యాన్ అనేది మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఉండదు. మామూలుగా అలవాటైన వాళ్ళకైతేనేమో ఈజీగా కుట్టేస్తారు, కొత్త వారికైతే కొంచెం కష్టం అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఇక్కడైతే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట.
చుట్టూ అట్లా కుట్టేసుకోవాలండి. ఓకేనా. నాకు కింద అయితే ఇక్కడ మనకి బార్డర్ టైప్ వచ్చింది కదా, అట్లా వచ్చింది కాబట్టి నేనైతే కింద అయితే ఏం కుట్టుకోవట్లేనండి. అంటే కూర వచ్చింది కాబట్టి ఇక్కడ నేను అనేది క్లాత్ పెట్టి కుట్టట్లేదండి. ఇప్పుడు చూసారా ఇలా వచ్చేసింది అనమాట నీట్ ఫినిషింగ్. ఇప్పుడు ఇట్లా ఫ్రిల్స్ అనేవి అంటే బాక్స్ ఫ్రిల్స్ ఉంటాయి కదా, అలా పెట్టేసుకోవాలి. చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు క్లాత్ మీద మనం ఈ బాక్స్ ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఓకేనా. మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీ అవుతుందండి. మార్కింగ్ మీద మనం ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవచ్చు అనమాట. మార్కింగ్ చేసుకోకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వస్తుందండి. మన ఫ్రిల్స్ కూడా రైట్ సైడ్ వైపు పెట్టేసుకోవాలి, రాంగ్ సైడ్ వైపు కాదండి. ఓకేనా. మనం ముందుగా రాసుకున్నాం కదా క్యాన్ పెట్టుకోవాలని, అక్కడ క్యాన్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి ఫస్ట్ అయితే. ఇప్పుడు మనం ఫిల్ట్ కోసం అని 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఫస్ట్లో అక్కడ వచ్చేసి మనం ఇలా సగానికి మర్చుకున్న తర్వాత మనం ఇక్కడ ఫిల్ట్ కోసం 10 ఇంచెస్ పెట్టాం కదా, ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసాం కాబట్టి మనం ఫోల్డింగ్ మీద 5 ఇంచెస్ అనేది రావాలండి. చూడండి చూపిస్తాను. ఇది రాంగ్ సైడ్ వైపుకి మనం ఈ ఫిల్ట్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా రావాలంటే మీరు ఏం చేయాలంటే ఇట్లా 5 ఇంచెస్ ఉందో లేదో చూసుకోండి మనకు ఫోల్డింగ్ మీద. ఓకేనా. ఫోల్డింగ్ అనేది నా రైట్ సైడ్ ఉంది, ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూడండి నా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు కరెక్ట్గా ఎడ్జెస్ కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఫిల్ట్ కోసం 10 ఇంచెస్ పెట్టాం కదా, అలా సగం 5 ఇంచెస్ కదా, అంటే సగం ఫోల్డింగ్ చేసాం కాబట్టి 5 ఇంచెస్ ఉండాలన్నమాట. టేప్ని ఇలా చూసుకుంటూ 5 ఇంచెస్కి పెట్టుకుంటూ కుట్టుకోండి. ఇట్లా మనం చూసుకుంటూ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్ వస్తుందండి ఫిల్ట్ హైట్ అనేది. ఓకేనా, అర్థమైందా. ఇట్లా కుట్టుకుంటా పోయినప్పుడల్లా మనం అక్కడ 5 ఇంచెస్ అక్కడ 5 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ కుట్టాలి. ఇట్లా స్ట్రైట్గా కుట్టుకుంటే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫిల్ట్ హైట్ అనేది సేమ్ వచ్చేస్తుంది. ఒక సైడ్ క్రాస్గా ఒక సైడ్ తక్కువ ఎక్కువ రాకుండా కరెక్ట్ వచ్చేస్తుందండి. మామూలుగా ఇట్లా మీరు కుట్టుకుంటా పోతుంటే ఆటోమేటిక్గా అది కరెక్టే వచ్చేస్తుంది. కాకపోతే మధ్యలో మనం చెక్ చేసుకోవాలి కాబట్టి చెక్ చేస్తున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ ఉందా లేదో చూసుకొని ఇలా కరెక్ట్ స్ట్రైట్గా కుట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకు వాయిస్ అయితే మొత్తం పోయిందండి. ఇక్కడ ఫిల్ట్ కుట్టుకోవడం కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం క్యాన్ కుట్టుకోవాలండి. ఓకేనా. ఈ ఫిల్ట్ కూడా మనకి పై వైపు అంటే మనం పట్టి వేసుకుంటాగా అటువైపు వెళ్ళేటట్టు చూడండి. ఇప్పుడు కింద మన క్యాన్ కుట్టిన తర్వాత మనకి కింద ఫోల్డింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది లైనింగ్కి, అందుకని మీరు రాంగ్ సైడ్ వైపుకి ఇక్కడ నాకు కూర వచ్చింది కాబట్టి ఒకటే ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటున్నానండి. మీకు ఒకవేళ కూర రాలేదనుకో డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. అది కూడా రాంగ్ సైడ్ వైపుకి కుట్టుకోవాలన్నమాట. అంటే ఫోల్డింగ్ రాంగ్ సైడ్ వైపుకి వేసుకోవాలండి. అర్థమైంది కదా. మనం క్యాన్ కుట్టిన తర్వాత మనకి కింద కుట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ మీద మనం క్యాన్ కుట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇటు సైడ్ ఇట్లా మనం ఎడ్జెస్ కరెక్ట్గా పెట్టేసుకొని బాక్స్ ఫ్రిల్స్ ఉంటాయి కదా అలా పెట్టుకోవాలండి. మన ఫిల్ట్ వేసింది కూడా మనకి రైట్ సైడ్ అటు సైడ్ వెళ్ళిపోవాలండి. మనకి ఈ కుట్టు కిందికి రాకుండా చూడండి, కింద అడుగు బాగాన మళ్ళీ మనకు ఫిల్ట్ తిప్పుకోవడం ఇబ్బంది అవుతుంది తర్వాత ఫ్యూచర్లో. ఓకేనా. ఇట్లా కొంచెం 2 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చేసేయండి. ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సైడ్స్ కుడతాం కాబట్టి ఒక 2 ఇంచెస్ వరకు ఓపెన్గా వదిలేసేయండి, అంటే ఫ్రీగా వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి బాక్స్ ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మీకు క్యాన్ తక్కువ ఉంటే చిన్న ఫ్రిల్ పెట్టుకోండి. క్యాన్ ఎక్కువ ఉంటే ఫ్రిల్ అనేది లోపలికి ఎక్కువ తోసేయండి. ఓకేనా. ఇట్లా డబల్ కుట్టేసేసుకోండి. ఫస్ట్ ఒక కుట్టుకున్న తర్వాత ఇంకో కుట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రిల్ అనేది ఆపోజిట్ పాదం వైపు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఫ్రిల్ మన సైడ్ పెట్టుకున్నాం కదా, సెకండ్ ఈ ఫ్రిల్ అనేది పాదం వైపుకు వెళ్ళిపోవాలన్నమాట. అలా అయితే అవి బాక్స్ ఫ్రిల్స్ అంటారండి. అర్థమైంది కదా. లాస్ట్ వరకు ఇలాగే కుట్టుకుంటా వచ్చేసేయండి. మనకి మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. అంటే ఆ మార్కింగ్ మీద పెట్టుకుంటే కుట్టేసుకోవచ్చు అనమాట. అంటే ఎగుడు దిగుడు వస్తుందన్న డౌట్ అయితే ఉండదు, మాకు మార్కింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మన సైడ్ ఫ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడైతే. ఓకేనా. ఇట్లా మనము క్యాన్ అనేది
గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. అట్లా అయితేనే మనకు ఐరన్ చేసినప్పుడు ఎలా పడతాయో ఫోల్డింగ్స్ అలా పడతాయండి. ఇప్పుడు పాదం వైపు పెట్టేసుకోండి. ఇట్లా క్యాన్ అనేది గట్టిగా మనం ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. మొత్తం చుట్టూ ఇలా కుట్టేసుకోండి. లాస్ట్కి ఇలా వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ నా సైడు ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి. క్యాన్ని ఇట్లా ఐరన్ చేసినట్టు చేసేసుకోవాలి. అది కూడా మనం కరెక్ట్ కుట్టుకోవాలండి. లైన్ మీద కుట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆపోజిట్ అంటే పాదం వైపుకి పెట్టేసుకోండి. అంటే ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేంత వరకు ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి. మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుందండి. ఓకేనా? ఇక్కడ డబల్ కుట్టు వేసేసుకోండి. స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ ఊసిపోయిందనుకో ఇబ్బంది అవుతుంది అంటే వేసుకున్నప్పుడు. ఓకేనా అండి? మనకు ఫ్రిల్స్ కుట్టుకోవడం అయితే అయిపోయిందండి. బాక్స్ ఫ్రిల్స్. ఓకేనా? ఇక్కడ నేను డబల్ కుట్టు వేసుకున్నా చూపించలేదు మీకు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. డబల్ కుట్టు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇట్లా మనకు కరెక్ట్ పెట్టేసుకొని కుట్టుకోవాలండి. అంటే ఫోల్డింగ్ అనేది లోపలికి పోకుండా చూసుకోండి క్లాత్ అనేది. ఓకేనా? చివరి వరకు ఇలాగే కుట్టేసుకోండి. మనకి డబల్ కుట్టు వేసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే కుట్టు అనేది విడిపోతే మళ్ళీ క్యాన్ అనేది ఇలా మొత్తం అడ్డదిడ్డంగా అయిపోతుంది, జిగ్జాగ్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పైన ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. ఆ ఫ్రిల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలంటే ఈ పాప నడుము లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ అట్లా ఉందండి. నేనైతే ఒక 20 ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఒక 25 ఇంచెస్ వచ్చిందాక పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిల్స్. అంటే క్లాత్ అనేది పాప నడుము వచ్చేసి 20 ఇంచులు. నేను ఫ్రిల్స్ పెట్టిన తర్వాత క్లాత్ వచ్చేసి 25 ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు. ఒక 5 ఇంచెస్ అనేది యాడ్ చేసుకొని ఫ్రిల్స్ అనేవి అంతవరకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ నేనైతే 1 మీటర్ తీసుకున్నా కాబట్టి ఫస్ట్ 2 ఇంచెస్ లాస్ట్ 2 ఇంచెస్ వదిలేసుకోండి. తర్వాత ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నా చూడండి 25 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. పాప నడుము వచ్చేసి 20 ఇంచెస్. ఇక్కడ నాడ పెడుతున్నా కాబట్టి మనకు లూజ్ కావాలి కదా, అందుకని లూజ్ పెట్టుకున్నానండి. ఓకేనా? ఇట్లా వచ్చేసింది. మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది క్యాన్ కుట్టేటప్పుడు. ఇప్పుడు పట్టీ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ పట్టీ అనేది మనము రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టుకుంటా రావాలండి. మనకి లెహంగాస్కి ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇది రాంగ్ సైడ్ అండి. రాంగ్ సైడ్ వైపు నుంచి మనం ఇందాక ఫ్రిల్ పెట్టి కుట్టాం కదా, అదే కుట్టు మీద కుట్టుకుంటా వచ్చేసేయండి. ఈ కుట్టేటప్పుడు ఫ్రిల్స్ అనేవి కుట్టులోకి రాకుండా చూసుకోండి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో మనం ఫ్రిల్స్ ఎంతవరకు అయితే పెట్టామో అంతవరకు కుట్టుకోండి. కొంచెం నా వాయిస్ మీకు ఇబ్బందిగానే ఉంటుంది, కాకపోతే నేను చెప్పే విధానం అయితే అర్థం చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది కుట్టుకోవడం అనేది. ఈ బయట కుట్టిస్తే ఒక మినిమం 500-600 తీసుకుంటారండి. మనమైతే ఇది క్యాన్ 50 రూపీస్ మీటర్. ఈ లైనింగ్ వచ్చేసి 25 రూపీస్. మనకి దగ్గరలో 75 రూపీస్లలో అయితే అయిపోతుందండి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇలా మొత్తం కుట్టేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇక్కడ మనం పట్టీ కోసం తీసుకున్నాం క్లాత్ కరెక్ట్ దాని వరకు ఉన్నది చూసుకొని, మన ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ ఎంత ఉందో చూసుకొని అంతవరకు ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి కుట్టేసుకోండి. కొంచెం ఫోల్డింగ్ చేసుకొని అటు సైడ్కి ఇటు సైడ్కి మనం లెహంగాస్కి ఎలా కుట్టుకుంటామో తర్వాత ఇట్లా కుట్టుకోవాల్సి ఉంటుంది బొంద కోసం, అంటే నాడ కోసం. ఓకేనా? దానికంటే ముందు ఈ సైడ్కి కొంచెం కుట్టేసుకోవాలండి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని అటు చివరికి ఇటు చివరికి ఒక 5 ఇంచెస్ పొడవు వరకు ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. చూడండి డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాను నేను. పైన పట్టీ కానించి కింద ఒక 5 ఇంచెస్ వరకు లంగా కిందికి ఒక 5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ ఇట్లా క్రాస్గా కుట్టేసుకుంటూ వచ్చేసేయండి. ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే మనకి పోగులు అనేవి బయటికి రావన్నమాట. సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇట్లా క్రాస్గా ఒక 5 ఇంచెస్ వరకు కుట్టేసుకోండి. రఫ్ ఇచ్చుకోండి లాస్ట్కి వచ్చిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకునే ముందు పట్టీ ఒకసారి మనం కుట్టేసుకోవాలి. ఇప్పుడు
ఓకేనా. పట్టీ అనేది ఇట్లా పై వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఇది రైట్ సైడ్ వైపుకి తిప్పేసుకోవాలండి. ఆ పట్టీ ఉంది కదా క్లాత్, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి ఇంకో ఫోల్డింగ్ అనేది మనం కుట్టిన కుట్టు మీదకి కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే మనకి నాడ ఎక్కేంత ఉంచుకొని మిగతాది ఫోల్డింగ్ చేసుకోవాలండి లోపలికి. ఓకేనా, అర్థమైంది కదా. ఇట్లా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ అనేది మనం కుట్టిన కుట్టు కవర్ అయ్యేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. అంటే మనకి నాడ ఎక్కించుకునేంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా పట్టీ అనేది. మీరు ఒకవేళ ఎలాస్టిక్ వేసుకోవాలనుకుంటే పట్టీ అనేది 1 ఇంచ్ ఎలాస్టిక్ అయితే 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వరకు పట్టీ వెడల్పు అయితే తీసేసుకోవాలండి. ఒకవేళ 1.5 ఇంచ్ అనుకోండి, 5 ఇంచెస్ అయితే మనం పట్టీ అయితే తీసేసుకోవాలి. ఓకేనా, విడ్త్ అనేది 5 ఇంచెస్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. అప్పుడే మనకి ఎలాస్టిక్ అనేది కరెక్ట్గా ఎక్కుతుందన్నమాట. ఇప్పుడు లాస్ట్ వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. రఫ్ ఇవ్వకుంటే ఊసిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు అలా నాడెక్కించుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకుంటే అయిపోతుందండి. క్యాన్ కుట్టుకోవడం అయితే చాలా ఈజీ. 75 రూపీస్లో అయితే మీరు క్యాన్ అనేది కుట్టేసుకోవచ్చు చిన్నపిల్లలకి. ఓకేనా, ఇప్పుడు మనం ఇందాక ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది ఇట్లా పట్టేసుకొని పైన వదిలేసుకోండి. ఒక 4-5 ఇంచెస్ వరకు వదిలేసుకొని అక్కడి నుంచి కుట్టుకోండి. కుట్టుకున్నప్పుడు రఫ్ అనేది చాలా ఇవ్వండి, అలా ఇస్తేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి కుట్టేసుకోవడం కూడా. కాకపోతే ఇది హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఉతికిన తర్వాత మెత్తగా అవుతుందండి. క్యాన్ మనకు ఫస్ట్లో గట్టిగా ఉంటుంది కదా, మనకి ఉతకంగా ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది, కుచ్చుకోదనమాట. పిల్లలకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇలాగే ఉంటుంది, కుట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఉతకంగా అది మెత్తగా అయిపోతుందండి క్లాత్ అనేది క్యాన్. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంత ఇబ్బందిగా ఉన్నా మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నానండి. ఎవరికైనా యూస్ అనిపిస్తే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సైడ్ జాయింట్స్ కూడా 2-3 కుట్లు వేసుకోండి, సైడ్కి స్ట్రాంగ్గా ఉంటుంది. లాస్ట్కి వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చుకోండి. అంతే అండి, మనకి క్యాన్ కుట్టుకోవడం అయితే అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లా ఓపెన్ చేసేసుకుంటే 5 to 6 ఇయర్స్ బేబీకి అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఫ్యూచర్లో కూడా మనం ఫిల్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఎలా వచ్చేసిందో, చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.